హలో అండి. ఈరోజు నా స్టైల్‌లో ఎగ్ ఫ్రై అయితే చేసి చూపిస్తాను. చూడండి చాలా బావుంటది. సైడ్ డిష్‌గా అయితే చాలా బావుంటదండి. దీనికోసం 4 ఎగ్స్ తీసుకొని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి. బాగా ఉడికినాక మనమైతే పోపు వేసుకోవాలి. దీనికోసం కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, ఆనియన్స్ అయితే ఎక్కువగా వేసుకోవాలండి. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటేనే ఫ్రై బావుంటది. దీనిలో పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినాక ఎగ్‌నైతే ఇలాగా గట్టిగా రోల్ చేస్తే తొందరగా మనం పీల్ చేసుకోవచ్చు. నీట్‌గా ఊడి వచ్చేస్తది చూడండి. అందువల్ల నేనెప్పుడు ఇలానే చేస్తుంటాను. ఎగ్‌ని 4 పీసెస్‌గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని అన్ని ఎగ్స్‌ని ఇలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదండీ! దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని ఈ ఎగ్‌ని కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దించే ముందు కాస్త గరం మసాలా గానీ, లేకుంటే చికెన్ మసాలా గానీ వేసుకోండి బావుంటుంది. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి.